ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియచేస్తా ఉన్నాను. మనము మన బిడ్డలను కుమారులను బంగారు కొండ అని, కుమార్తెలను బంగారు తల్లి అని పిలుచుకుంటాం. నేను కూడా నా కుమారుడిని కుమార్తెను అలాగనే పిలుచుకుంటాను. అనేకసార్లు మనం చెప్తాం కదా, నా బిడ్డ ఒంటి మీద నేను చెయ్యి వేయలేదు, ఇంతవరకు వాడిని కొట్టలేదు, దండించలేదు అనని గర్వంగా చెప్పుకుంటూ వస్తాం. నేనే అలాగ పెంచగలుగుతున్నాను అని అదేదో గొప్పగా భావించి చెప్తాం. నేను కూడా అనేక మార్లు అలాంటి ఆలోచనలోనే ఉన్నాను. కానీ పరిశుద్ధమైన దేవుని గ్రంథము మనకిలాగూ సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనము ఈ మాటలు చెప్తా ఉన్నవి. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వారిని శిక్షించును. మనము మన బిడ్డలను కొట్టలేదని, వారిని ఎప్పుడూ వారి ఒంటి మీద చెయ్యి వేయలేదని గొప్పగా చెప్తా ఉన్నాం కదా. అసలు అది గొప్పగా చెప్పుకోవాల్సిన విషయమేనా అని ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి అని. అనగా మనము మన కుమారులు తప్పు మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు వారిని దండించకుండా ఉంటే వారు మనకి విరోధులుగా తయారవుతారని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎందుకనగా చిన్న చిన్న తప్పులకి మనము వారిని శిక్షించకుండా వారిని వెనకేసుకొని వచ్చి వారిని పెంచి పోషిస్తూ ఉంటే వారిలోని ఆ తప్పుడు స్వభావము, ఆ తప్పు చేసే గుణము ఇంకా ఎదుగుతూ పెరుగుతూ వారిని పాపంలోనికి నడిపిస్తూ ఉంటుంది. అనేక మార్లు మన బిడ్డల గురించి ఇరుగు పొరుగు వారు కానీ, మన స్నేహితులు, బంధువులు కానీ, ఇదిగో మీ పిల్లవాడిలో పలానా లోపం ఉంది, మీ పిల్లవాడు పలానా తప్పు చేస్తుండగా మేము చూసాము, వాడిని శిక్షించాలి అని వారు మనతో చెప్పినప్పుడు మనము ఆ చెప్పిన వారిని మనము నిందించి దూషించి మన బిడ్డను వెనక వేసుకొని వస్తాం. అయితే అది ఎంత మాత్రము కరెక్ట్ కాదని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎందుకంటే చిన్న చిన్న విషయాలే కదా అని మనము మన బిడ్డలను తప్పు చేస్తున్నా కానీ దండించకుండా వెనకేసుకొని వస్తే వాడు పోను పోను ఇంకా పెద్ద తప్పు చేసే అవకాశం ఉంది. అలా పెద్ద తప్పు చేసినప్పుడు నువ్వు వాడిని కానీ గద్దించగలిగితే, అలా పెద్ద తప్పు చేసినప్పుడు వాడిని కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేస్తే వాడు నీకు విరోధిగా తయారవుతాడు. నాకు నువ్వు చెప్పేదేంటి అని తిరిగి తండ్రి మీద, తల్లి మీద తిరగబడే పరిస్థితి బిడ్డలకు వస్తూ ఉంటుంది. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? మనము మన బిడ్డలను దండించకుండా పెంచాలనే ఆలోచన నుంచి, మన బిడ్డల ఒంటి మీద చెయ్యి వేయకుండా కొట్టకుండా నా బిడ్డలను పెంచాలి అనే ఆలోచన నుంచే వాడు తప్పు మార్గంలో నడిచే త్రోవకు వాడు నడిచేటట్లు చేస్తుంది. కాబట్టి మన బిడ్డలను అవసరమైన చోట, వాడు తప్పు చేస్తున్న చోట, చెడు మార్గంలో నడుస్తున్న చోట తప్పకుండా బెత్తము వాడైనా సరే వాడిని దండించాలి. మనము లోకంలో ఒక లోకోక్తి ఉంది కదా, అది సామధాన దండోపాయముల చేతనైనా కానీ సరిచేయాలని. ముందుగా మాటతో చెప్పి చూడాలి, తర్వాత బతిమాలి చూడాలి. కాదు అంటే దండించైనా కానీ మన బిడ్డలను దారిలో పెట్టాలి. మనము ఎంతసేపటికి నా బిడ్డలను కొట్టకుండా పెంచుతాను అనే ఆలోచన ఎంత మాత్రము సరైనది కాదు. బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తా ఉంది, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును అని. అనగా ఒకవేళ నువ్వు నీ కుమారుని కుమార్తెను ప్రేమిస్తూ ఉన్నావు అంటే, వాడు సరైన మార్గంలో వెళ్ళాలి అంటే నువ్వు వాడిని తప్పక శిక్షించి వారికి మంచి మార్గాన్ని చూపించాలి. చెడు మార్గంలో వెళుతున్నప్పుడు శిక్షించకుండా వాడిని వెనకేసుకుంటూ వచ్చావంటే వాడు నీకు విరోధిగా మారతాడని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎందుకంటే మనము మన బిడ్డలను ప్రేమించేటట్లయితే వారు తప్పుడు మార్గంలో వెళ్ళినప్పుడు వారు సంతోషంగా ఉండొచ్చు. కానీ చివరకు ఆ మార్గం వారిని నాశనంకు నడిపిస్తుంది, పాపంలోనికి నడిపిస్తుంది. మనం ప్రేమించిన వారు నాశనం అయిపోవడము, పాపంలో పడిపోవడము మనకిష్టముండదు కదా. అలాగే మన బిడ్డలు కూడా మరి నశించిపోవడం కానీ, పాపంలో పడడం కానీ మనకు నచ్చదు. కాబట్టి మనము ముందుగానే మెలకువగా మన బిడ్డలు వెళ్ళే మార్గాన్ని గమనిస్తూ ఉండాలి. వారిని అవసరమైన చోట బెత్తం వాడైనా సరే
కుమారుణ్ణి సరిచేయాలి, గద్దించైనా సరే కుమార్తెను సరిచేయాలి. కుమార్తెలను ప్రేమించువారు వారిని శిక్షించైనా కానీ మంచి మార్గంలో నడిపించాలని వాక్యము సెలవిస్తూ ఉంది. అసలు కొట్టకుండా పెంచుతాను అనే ఆలోచన మంచిదే, కానీ అవసరమున్న చోట, వారు తప్పు మార్గంలో నడుస్తున్న చోట, వారు నాశనమునకు జోగుచున్న చోట, వారు పాపమునకు పడుచున్న చోట తప్పకుండా బెత్తము వాడి అయినా సరే వారిని శిక్షించి మంచి మార్గం వైపు త్రిప్పాలి. అటువంటి అవసరత తల్లిదండ్రులుగా మనందరికీ, మన బిడ్డల మీద బాధ్యత కలిగి ఉన్న వారందరికీ ఉంది. కాబట్టి బైబిల్ చెప్తున్న రీతిగా మనము మన బిడ్డలను పెంచుతూ వారిని సరైన మార్గంలో నడిపించాలని ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.